ఆ అగ్రిమెంట్ నే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ లో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో వివక్ష లేకుండా చూస్తామని, అలాగే లోకల్స్ కు ఉద్యోగాలు ఇస్తామని, తెలంగాణ నిధులు తెలంగాణకే కేటాయిస్తామని ఉంది. కానీ 1969కి వచ్చేసరికి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ ను పాటించట్లేదు అని తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అలాగే ఉద్యోగస్తులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇదే జై తెలంగాణ మూమెంట్. అందులో కొంతమంది జెంటిల్మెన్ అగ్రిమెంట్ ను అమలు చేయాలని, ఇంకొంతమంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటాలు చేశారు. అది కాస్త హింసాత్మకంగా మారి పోలీస్ ఫైరింగ్ లో చాలా మంది చనిపోయారు. ఈ ఉద్యమాన్ని పొలిటికల్ గా తీసుకొని వెళ్లాలని తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ 1971 ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రాంతంలోని 14 సీట్లలో 10 గెలిచింది. కానీ అందులోని నాయకులు ఇందిరాగాంధీ గారు తెలంగాణ ఇవ్వరు ఏమోనని ఆ పార్టీ వదిలి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అలాగే ఇందిరాగాంధీ గారు ఆ ఆందోళనలను కొంత శాంతింపజేయాలని తెలంగాణకు చెందిన పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. అదే టైంలో దీనికి కౌంటర్గా ఆంధ్రలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జై ఆంధ్ర మూవ్మెంట్ మొదలు అయ్యింది. అది కూడా హింసాత్మకం అవడంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నాయకులను పిలిపించి 6 పాయింట్ ఫార్ములాను ప్రవేశపెట్టారు. దానికి 2 ప్రాంతాల నాయకులు అంగీకారం తెలపడంతో ఆ ఆందోళనలు సద్దుమణిగాయి. అయితే మళ్ళీ 90s ఎర్లీ 2K వరకు ఆ స్థాయిలో మళ్ళీ ఆందోళనలు జరగలేదు. అయితే 2001లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ గారు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన తన లక్ష్యమని ప్రకటించారు. తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. కానీ అప్పుడు తెలంగాణ ఇవ్వలేదు. కానీ తర్వాత ఎలక్షన్లో అంటే 2009లో టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేసింది. కానీ ఆ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు గెలవకపోవడంతో తెలంగాణ భావన అనేది లేకుండా పోతుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ అప్పటి సీఎం వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఆంధ్ర పాలిటిక్స్లో ఒక బలమైన నాయకుడు లేని లోటు కనిపించింది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు కేసీఆర్. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆవరణ నిరాహార దీక్షను మొదలుపెట్టారు. దాని తర్వాత తెలంగాణ మొత్తం స్టూడెంట్స్, ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు ఈ ఉద్యమంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విభజించడానికి ఒప్పుకుంది. దీంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సమైక్యాంధ్ర మూవ్మెంట్ మొదలు అయ్యింది. రాష్ట్రాన్ని విడగొట్టకూడదని. దీంతో కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని కొన్ని సొల్యూషన్స్ను ఇచ్చింది. ఒకటి, రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచి వెనుకబడిన తెలంగాణ ప్రాంతాలని డెవలప్ చేయడం, లేకపోతే చివరి ఆప్షన్గా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. కానీ ఉద్యమాలు దీనికి ప్యారలల్గా జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఫిబ్రవరి 2011లో 3 లక్షల మంది ఉద్యోగులు 16 రోజుల పాటు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ను మొదలుపెట్టారు. దానివల్ల గవర్నమెంట్కు చాలా నష్టం వచ్చింది. అదే సంవత్సరం మార్చిలో మిలియన్ మార్చ్, తర్వాత సకల జనుల సమ్మె, ఇలా రాష్ట్రం మొత్తం స్ట్రైక్లు, బంద్లు, పోరాటాలతో అట్టుడికిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఫిబ్రవరి 2014లో మన దేశ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను ఆమోదించింది. అలాగే జూన్ 2, 2014లో తెలంగాణ మన దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.